రీసెంట్గా అరకు వెళ్ళానండి. తేనె అలాగా వస్తుంది, తేనె పాటలు, తేనె ఎక్కడ నుంచి తెస్తారు ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామని డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళాను. గట్టి కొడతాయా? మీరు చూస్తున్నారు కదా, ఇది పొగతో ఈగలను కొడతారన్న ఇంటి దగ్గరికి మనకి రాకుండా కొట్టకుండా ఉండడానికి. మీరు చూస్తున్నారా, ముందు పంపులో కొట్టి అది వచ్చిన పొగతోనే అవి మత్తెక్కే విధంగా చేస్తారనమాట. ఈ విధంగా చేస్తే మనకి కొట్టకుండా ఉంటాయి. బాక్స్ వచ్చి 3 టైప్స్ బీస్ ఉంటాయి వీటిలో. ఎన్నెల పెడుతుందండి అలాగా? నెల రోజులు బట్టి అన్న ఫ్లవర్ ఇక్కడ మనకి దగ్గరలో వచ్చినాయి అనుకో తొందరగా వచ్చింది, దూరం దూరం ఉన్నాయి అనుకో టైం పడుతుంది. ఫ్లవర్ బట్టి ఆ తేనె తీసుకుని వస్తాయి. న్యాచురల్ ఇది. ఫ్లవర్ లేదనుకున్నా తక్కువ టైం పట్టింది, ఇది ఎక్కువ టైం పట్టింది ఇంకా ఉండే కొద్ది. మినిమం నెల రోజులు పడుతుందా మనకు తేనె రావడానికి? అంతవరకు మనకు కాపలా కాయాలి అయితే. వచ్చి చెకింగ్ చేసుకుంటూ ఉండాలి, బ్యాచ్లు ఎలా ఉన్నాయి, డెవలప్ ఎలా ఉంటుంది. ఇంకా పెట్టలేదా? ఇంకా పెడుతున్నాయి అన్న. అది కొట్టడం వల్ల మత్తు ఎక్కిపోతాయా? మత్తికి కొట్టు అన్న అగ్రెసివ్ అవ్వు. ఒక బాక్స్ ఎత్తి ఒక బాక్స్ ఎత్తుకో రాని లేదు, ఒక బాక్స్ అవి ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ వస్తుందా? అవి ఒకటే ఉండిద్ది అన్న బాక్స్ మొత్తానికి. దానిలో ఉన్నారు ఇప్పుడు ఇంటికి ఉంది అని. ఇది మెయినా? దానివల్ల ఎక్కువ పిల్లలు వస్తాయా? అది ఏం చేసిద్ది అంటే బాక్సులు రోజు 5,000 1,500 2,000 దాకా ఎక్స్ పెడతా ఉండేది బాక్స్ మొత్తం. మనకి 2 and 3 years ఉండిద్ది లైఫ్ టైం. 2 సంవత్సరాలు బతుకుతుందా? మినిమం 2 సంవత్సరాలు. దానివల్ల ఇవన్నీ వస్తాయి. తర్వాత ఏం చేసిద్ది అంటే రోజు గుడ్డు పెట్టిద్ది లోపల. గుడ్డు పెట్టిన లార్వా తయారైంది. లార్వా నుంచి మనకి పిల్లలు పీస్ వస్తాయి. ఇవేంటంటే గుడ్డు ఇవన్నీ కదా, ఎలా వర్కర్ పీస్ అంటే చూపించింది రాని. ఇవన్నీ కూలీగలు. ఇవేం చేస్తాయంటే అని కలెక్ట్ చేయటం, మనకి లోపల రాణి గుడ్డు పెట్టిన అంటే బ్రూడ్ ఉంటుంది, విసురుతా ఉంటాయి పాడైపోకుండా, అవి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తేనె ఎవరు తెస్తారా? ఇది తేనె కూడా వర్కర్ బీస్, ఊళ్ళోకి వెళ్ళి వర్కర్ బీస్ చేస్తాయి. ఈ వర్కర్ బీస్ ఏంటంటే సుమారు మనం ఈ సౌర్యాన్ని మొత్తం సర్కిల్ ఎక్కడున్నా అని కలెక్ట్ చేసుకొస్తాయి. దీని లైఫ్ టైం వచ్చి 55 days అన్న. 55 అంతే 55 రోజులు. ఏం చేస్తాడంటే ఈ 55 రోజులు ఒక టేబుల్ స్పూన్ హనీ కలెక్ట్ చేస్తుంది అంతే. అంతే ఒకటి అలా ఎన్ని ఉంటాయి అన్ని. మిగతా ఏం చేస్తాయంటే పోలిన్ ఉండేది కదా, పోలిన్ కలెక్ట్ చేస్తాయి కొన్ని. ఓకే
లోపల వైట్ కలర్లో కనపడుతుందా? కనపడిందా? దారం పోగులు. అవునవునవును. అవి అనేది రాణి పెట్టి గుడ్లు అవన్నీ. అది చాలా పెద్ద ప్రాసెసే. ఈ రోజు చెక్ చేస్తారు మీరే? రోజు చెక్ అంటే మొత్తం చేయము. ఏమైనా డ్రోన్ ఇవ్వండి మగేగలు ఇవేంది కొట్టవు. ఈ కూలి ఎగలే గుట్టేది. ఇది మగేగలు. ఇది కొట్టదు మగేగలు. ఇది ఏం చేసిద్దంటే రాణి పుట్టే టైంలో ఒకసారి మాత్రం మీట్ అయ్యిద్ది రాణితో. ఇప్పుడు ఈ బాక్సులు ఉన్నాయా, ఫస్ట్ కూలి ఎగలు పెడతాయి. అవి ఏం చేస్తాయి అంటే కూలీగలు కానీ కలిసి రాణి మీటింగ్ అయ్యే టైంలో బయటికి వెళ్ళిపోయింది రాణి. అవి ఏం చేస్తాయంటే మగ ఈగలల్లో పైకి ఎగురుతాయి ఆకాశంలోకి. ఆకాశంలో ఎగిరిన తర్వాత ఏదైతే ఫస్ట్ మీట్ అయిద్దో ఒక్కదానితోనే మీట్ అయ్యిద్ది. తర్వాత బాక్స్లోకి వచ్చేసి తర్వాత మగ ఈగలు బాక్స్లోకి వచ్చి చంపేస్తాయి. ఉంచు కొద్దిగా ఉంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కూలీగలు తెచ్చే హనీ మొత్తం అవి తినేస్తా ఉంటాయి లోపల కూర్చొని. ఏం చేయలేము. అది ఎందుకని చెప్పి ఎక్కువ ఉంచు. ఒకసారి రాణి మీట్ అయిన తర్వాత మీట్ అవ్వదన్న. ఒకసారి మీట్ అయిన తర్వాత పైన ఆకాశంలో మీట్ అయ్యడం వల్లే ఏమంటే మగ చనిపోయింది, పడిపోయింది కింద. ఆడదే అలాగుంటుంది. ఆడదే వచ్చేసింది అన్న రాణిగా. ఇప్పుడు రాణిగా ఎగిరిపోయింది అనుకోండి, ఈ బాక్స్ నుంచి కూడా వెళ్ళిపోతాయి ఈగలు. ఎక్కడ ఉండవు. ఆ గుడ్ల ద్వారా ఏంటంటే మనకి గుడ్ల నుంచి ఒక 6-7 సెలెక్ట్ చేస్తాయి. సెలెక్ట్ చేసుకుని వాటిలో రాయల్ జెల్లీ అని ఉంటుంది. రాయల్ జెల్లీ పదార్థం మన చెట్ల నుంచి దొరికింది. వినే ఉంటాను. ఆ రాయల్ జెల్లీ ఎక్కువ ఇచ్చినాయి అనుకో రాణిగా అయింది, తక్కువ ఇచ్చిన కూలి ఎగులు. అది అలా తయారవుతుంది. మొత్తం ఎన్ని పెట్లు పెడతారు? ఇక్కడ 140 ఉన్నాయి ఉందని చెప్పి మనకి. తర్వాత ఇప్పుడు కర్నూలు ఆదోని ఉంది కదా, అటు ఆదోని అటు ఆ సైడ్ కలది కదా. అవునవును. ఖాళీ వదలాలి, వదిలితే అలా వానకి వెళ్తుంది. ఇవి ఏం చేస్తే బయటికి వెళ్ళి వస్తాయి, మళ్ళీ సాయంత్రం వంగాలి ఇక్కడికి వచ్చేస్తాయి. ఎక్కడికి వెళ్ళి ఒకవేళ వాన పడినా ఏం పడినా ఎక్కడికి వెళ్ళాం బయటికి. మనకి తేనె ఎన్నాళ్ళలో వస్తుంది? 1 నెల 2 నెలల? 3 నెలలు పడుతుంది. మనకి ఏంటంటే ఫ్లవర్